నమస్తే ఆస్పిరెంట్స్. ఇవాళ మనము ఈ వీడియోలో గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే కొన్ని రోజుల క్రితం మనకేంటి మాస్టర్ కీ రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన కీస్ని చూసుకొని అప్రాక్స్గా ఒక స్కోర్తో డిసైడ్ అయిపోయి ఉన్న అభ్యర్థులందరూ మాస్టర్ కీ ఇచ్చిన తర్వాత కీ చూసుకునేసరికి నెంబర్ ఆఫ్ డౌట్స్ స్టార్ట్ అయినాయి. ఆ మాస్టర్ కీకి ఆ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చిన కీస్కి ఒక 15 to 20 మార్క్స్ అయితే యావరేజ్గా డిఫరెన్స్ ఏర్పడింది. అంతకుముందు 400 వచ్చిన వాళ్ళు, 390 వచ్చిన వాళ్ళు అందరికి ఒక 15 to 20 మార్క్స్ అయితే యావరేజ్గా తగ్గడం జరిగింది. అట్లీస్ట్ 15 అయితే చాలా మందికి తగ్గినాయి. దీంతో ఏంటంటే ఒకసారి వాళ్ళు కాంపిటీషన్లో ఉన్నాము, మాకు పక్కా జాబ్ వస్తుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు గందరగోళ పరిస్థితులకు వెళ్ళారు. ఏంటి ఇప్పుడు ఇంత స్కోర్ తగ్గింది, ఇప్పుడు మేము కాంపిటీషన్లో ఉండమా అనే ఒక డైలమా స్టార్ట్ అయింది. అయితే ఇవన్నిటిని అనలైజ్ చేస్తూ ఇప్పుడు మాస్టర్కి ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాము. ఓన్లీ మీకే తగ్గినాయా అందరికి తగ్గినాయా అని చెప్పేసి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటున్నారు, అరే నేను ఇంతకుముందు ఒక స్కోర్ అనుకున్నా, స్కోర్ కంటే నాకు 15 మార్క్స్ తగ్గినవి, 10 మార్క్స్ తగ్గినవి, అందరికి ఇలానే తగ్గినాయా, నాకే తగ్గినాయా, ఓన్లీ మా సర్కిల్నే తగ్గినాయా అనేది మీకు డౌట్స్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ని తీసుకుంటే 10 మెంబర్స్లో వాళ్ళు సేమ్ ఇన్స్టిట్యూట్ కీస్ని, అంటే ఒక ఏరియాలో ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, ఫ్రెండ్ సర్కిల్లో సేమ్ ఇన్స్టిట్యూట్ కీని వాళ్ళందరూ అనలైజ్ చేసుకొని దాన్ని చూసుకొని వాళ్ళు ఎక్స్పెక్టెడ్ స్కోర్ని వాళ్ళు చూసుకోవడం జరిగింది. అంటే ఒకటే కీని వీళ్ళందరూ చూసుకోవడం వల్ల వాళ్ళ స్కోర్స్ ఒకే దగ్గర ఉన్న వాళ్ళ స్కోర్స్ ఒకే విధంగా తగ్గడం జరిగింది. ఇంకొన్ని ఏరియాస్లో డిఫరెంట్ ఉన్న ఏరియాస్లో ఉన్న వాళ్ళు అయితే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లను చూసుకునేసరికి వాళ్ళ స్కోర్లు డిఫరెంట్గా తగ్గడం జరిగింది. కొంతమందికి 10 మార్క్స్ తగ్గినాయి, కొంతమందికి 15 మార్క్స్ తగ్గినాయి, కొంతమందికి 20 మార్క్స్ తగ్గినాయి, ఇలాగ రకరకాల. కొంతమందికి 5 మార్క్స్ తగ్గినాయి. ఇంకొంతమంది ఏంటంటే కొంతమంది ఆస్పిరెంట్స్ ఏం చేశారంటే ఫస్ట్ టైం కీ చూసుకున్నప్పుడు డౌట్గా ఉన్నవి, పక్క మార్క్ యాడ్ అవుతుందో లేదో అని అనుకున్న వాళ్ళు ఆ స్కోర్ని కౌంట్ చేసుకోలేదు. అటువంటి వాళ్ళకు స్కోర్లో ఎక్కువ చేంజెస్ ఏం లేవు, ఒక 4 to 5 మార్క్స్ వరకే చేంజెస్ ఉన్నవి. అంటే వాళ్ళు దాన్ని కౌంట్లోకి తీసుకోలేదు అన్నట్టు. డౌట్గా దీని గురించి 100% ఆన్సర్ తెలియదు, మాస్టర్కి వచ్చిన తర్వాత దీన్ని స్కోర్ యాడ్ చేసుకోవాలా వద్దా అని డిసైడ్ అయ్యే అభ్యర్థులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఒక 4 to 5 మార్క్సే డిఫరెన్స్ ఉంది. పక్క మనకు డౌట్ ఉన్నా కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన కీనే ఫైనల్గా కన్సిడర్ చేసిన వాళ్ళకి 15 మార్క్స్ కూడా 15 మార్క్స్, 20 మార్క్స్, 25 మార్క్స్, కొంతమందికి 12 మార్క్స్ ఇట్లా చేంజెస్ ఉన్నది. నాకు తెలిసిన సర్కిల్లోనే చాలా మందికి చేంజెస్ వచ్చినవి. బట్ మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. 400, 390 ఉన్న వాళ్ళు మొత్తం తగ్గిపోయినవి అని చెప్పేసి మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. సో ఏ ఫ్యాక్టర్స్ మీద మనకి ఇప్పుడు కట్ ఆఫ్స్ అంటే బేస్ చేసుకొని మనం డిస్కస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫైనల్కి వచ్చే వరకు ఏంటంటే మనము ఈ కట్ ఆఫ్ని ఎగ్జాక్ట్ చెప్పకుండా +or-5 గానే మనము చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మీకు +or-5 గానే చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మనకు ఓఎంఆర్ షీట్లు పెట్టలేదు ఇంకా. చాలామంది అభ్యర్థులకి ఎస్పెషల్లీ ఫస్ట్ పేపర్లో ఒక యావరేజ్గా ఒక 5 to 10 క్వశ్చన్స్ అయితే చూడకుండానే మేము బబుల్ చేసినాము, ఏం చేసినామో తెలియదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది 15-20 క్వశ్చన్స్ చూడకుండా బబుల్ చేసినామని అంటున్నారు. అలానే రిమైనింగ్ 3 పేపర్స్లో కూడా యావరేజ్గా ఒక 3 పేపర్స్లో ఒక 10 బబుల్స్ చూడకుండా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం ఏంటంటే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ని ఓఎంఆర్ షీట్స్ వచ్చిన తర్వాత అక్యురేట్గా ఒక 1 to 2 మార్క్స్ డిఫరెన్స్ వచ్చేటట్టే, అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ రాకుండా మళ్ళీ నేను కట్ ఆఫ్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే +or-5 బేస్ చేసుకొని నేను కట్ ఆఫ్ చెప్తున్నాను. ఓకేనా? ఒకసారి మనము ఆ కట్ ఆఫ్స్ గురించి క్లియర్గా మనం ఒక పీడిఎఫ్ని తీసుకొని ఆ పీడిఎఫ్లో ఏ విధంగా ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయో అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. కట్ ఆఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్స్ గ్రూప్ 2 కట్ ఆఫ్ని ఎఫెక్ట్ చేసే ఒకసారి ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్రూప్ 1 రిజల్ట్స్. యాక్చువల్గా గవర్నమెంట్ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు, రిపీటెడ్గా చెప్తున్న న్యూస్ ఏంటి, గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ 2 ఇస్తాం, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఇస్తాం. దీంతో ఏంటంటే ఒక్కరికి 2-3 పోస్టులు వచ్చే అవకాశాన్ని మేము నిర్మూలించడం వల్ల కింది వాళ్ళకు కూడా పోస్టులు వచ్చినట్టు చూస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఇక్కడ గ్రూప్ 1 రిజల్ట్స్లో చాలా ఇన్స్టిట్యూట్స్ చెప్తున్నాయి ఏంటంటే గ్రూప్ 1 వచ్చిన వాళ్ళే ఒక 300 నుంచి 400 మెంబర్స్కి గ్రూప్ 2 కూడా వస్తుంది, గ్రూప్ 3 కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ నా అనాలిసిస్ ఏంటంటే గ్రూప్ 1 టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. ఎందుకు చెప్తున్నా అంటే గ్రూప్ 1 ఎక్కువ థియరీ మీద ఫోకస్ ఉంటుంది, వాళ్ళు ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవచ్చు. కానీ గ్రూప్ 2, గ్రూప్ 3లో ఏంటి అంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ అడిగారు, ఎక్కువ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఓరియంటేషన్ ఉంది, ప్లస్ ఎలిమినేషన్ కూడా ఫ్యాక్ట్స్ అక్యురేట్గా తెలిసిన వాళ్ళు ఎలిమినేట్ చేసేటట్టు మనకు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని మనం ఒకసారి అనలైజ్ చేస్తే ఏంటంటే గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు యావరేజ్గా ఒక 200 మెంబర్స్ ఉండవచ్చు. గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు, 2 వచ్చిన వాళ్ళు 200 మెంబర్సే ఉండవచ్చు. సో ఈ 200 మెంబర్స్లో కూడా మరీ టాప్లో ఉండకపోవచ్చు, వాళ్ళు మరీ టాప్లో ఓపెన్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళు కట్ ఆఫ్స్కి ఒక 2-3 మార్కులు, 4-5 మార్కులు దగ్గరలో ఉండి గ్రూప్ 2 కూడా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు. సో వీళ్ళందరూ గ్రూప్ 1కి వెళ్ళిపోతే
వీళ్ళందరూ ఒక 200 మెంబర్స్ గ్రూప్ 1కి వెళ్ళిపోతే గ్రూప్ 2లో కొంచెం చేంజెస్ వస్తాయి. అది కూడా టాప్లో ఉండి వెళ్ళిపోతే కట్ ఆఫ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళకి గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు గ్రూప్ 2లో వచ్చిన వాళ్ళు కూడా కట్ ఆఫ్స్కి దగ్గరలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 370 375 కట్ ఆఫ్ ఉందనుకోండి, ఒక 370 కట్ ఆఫ్ అనుకుంటే దానికి 372లో వచ్చిన వాళ్ళు, 373 వచ్చిన వాళ్ళు, 371 వచ్చిన వాళ్ళు, ఇటువంటి క్యాండిడేట్స్ గ్రూప్ 1 వల్ల ఎక్కువ ఉండే ఛాన్స్ ఉన్నది. మరి 400లు 390లు 410లు ఇట్లా వచ్చిన వాళ్ళు గ్రూప్ 1 క్యాండిడేట్స్, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉండే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎవరో ఒక 10-20 మంది మరీ టాప్లో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మెజారిటీ మెంబర్స్ కట్ ఆఫ్స్కి దగ్గరలోనే ఉండే ఛాన్సెస్ ఉంది. సో స్కోర్లు తగ్గినా కొద్దీ ఒకటే స్కోర్ మీద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి సో కట్ ఆఫ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది, బట్ అంత డ్రాస్టిక్గా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. టాప్లో ఏంటంటే ఒక్కొక్క స్కోర్కి డిఫరెన్స్ ఎక్కువ ఉండొచ్చు. టాప్లో ఉన్న క్యాండిడేట్స్ ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ 420 వచ్చినాయి అనుకో, ఇంకొకరికి 410 415 ఇట్లా 5 మార్క్స్ 2 మార్క్స్ 3 మార్క్స్ డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. కానీ ఈ కట్ ఆఫ్స్కి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఒకటే స్కోర్ మీద ఒక 10 మంది 15 మంది వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నవి. ఇప్పుడు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేసిన తర్వాత మనకు అది పాయింట్స్లో వస్తుంది కాబట్టి ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేస్తే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 600 క్వశ్చన్స్లో వాళ్ళే 3 క్వశ్చన్స్ డిలీట్ చేశారు. అప్పుడు 600కి క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఫ్యాక్టర్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం, అప్పుడు పాయింట్లలో వస్తుంది. మనం ఇంతకుముందు గ్రూప్ 1 రిజల్ట్స్లో కూడా చూసినాం కదా, సేమ్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కూడా కట్ ఆఫ్స్ అట్లా డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మాస్టర్ కీ స్కోర్స్. ఇంతకుముందు నేను చెప్పినట్టు మాస్టర్ కీ వచ్చిన తర్వాత చాలా మంది స్కోర్లో ఒక 10 to 15 మార్క్స్ అనేవి డిఫరెన్స్ ఉంది. అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన కీస్ని ఇప్పుడు ఈ కీస్ని మాస్టర్ కీని చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. కొంతమందికి 4 మార్కులు తగ్గొచ్చు, 5 మార్కులు తగ్గొచ్చు, కొంతమందికి 20 మార్కులు తగ్గొచ్చు, కొంతమందికి 30 మార్కులు తగ్గొచ్చు. యావరేజ్గా తీసుకుంటే ఒక 10 to 15 మార్క్స్ అయితే ఇంతకుముందు చూసుకున్న కీస్కి ఈ మాస్టర్కి డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఫైనల్ కీ వస్తే ఏమవుతుంది, ఓఎంఆర్ షీట్స్ పెట్టిన తర్వాత ఫైనల్ కీ ఇస్తాను అంటున్నారు కాబట్టి ఓఎంఆర్ షీట్లో ఒక యావరేజ్గా ఒక 15 to 20 క్వశ్చన్స్ వాళ్ళు చూడకుండా బబుల్ చేసినవి ఉండొచ్చు మొత్తం 4 పేపర్స్లో. అంటే టఫ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఎవరైతే కాంపిటీషన్లో ఉంటారనుకున్నారు, అంతకంటే ఎక్కువ అయితే వాళ్ళకి తెలియని ఆప్షన్స్ అయితే ఉండవు. సో 15 to 20 క్వశ్చన్స్లో మనకు పెరుగుతాయి తగ్గుతాయి అనేది ఇంకా కొంచెం అక్యురేట్గా మనం చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఇంతకుముందు డ్రాస్టిక్ ఎవరికైతే 20 మార్కులు 25 మార్కులు తగ్గిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు యావరేజ్గా ఒక 7 to 10 మార్క్స్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. 7 to 10 మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. యావరేజ్గా అందరినీ కన్సిడర్ చేసేసి అందరినీ ఒక పార్ట్లో చూస్తే మనకి ఇక్కడ ఏంటంటే యావరేజ్గా అందరికి 3 to 6 మార్క్స్ అయితే పక్కా పెరుగుతాయి. కొంతమందికి 10 మార్కులు పెరగచ్చు, కొంతమందికి 2 మార్కులు పెరగచ్చు, కొంతమందికి 3 మార్క్స్ పెరగచ్చు, కొంతమందికి 4 మార్క్స్ పెరగచ్చు. బట్ యావరేజ్గా అయితే ఒక 3 to 6 మార్క్స్ అయితే పక్కా అందరికీ పెరుగుతాయి. అందరికీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్కి ఇచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్స్ చేంజ్ చేయొచ్చు. మీరు గ్రూప్ 1 ఫస్ట్ టైం రాసిన గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్కి తర్వాత అందరికీ ఒక 2-3 మార్క్స్ అయితే పక్కా పెరిగినాయి. సో దాన్ని బేస్ చేసుకొని చూసి ఇక్కడ 4 పేపర్లు ఉన్నాయి కాబట్టి యావరేజ్గా 3 to 6 మార్క్స్, కొంతమందికి 10 కూడా పెరగవచ్చు ఇట్లా. సో ఇవన్నిటిని మనం ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసిన తర్వాత నెక్స్ట్ జోన్స్, ఈ జోన్ వైజ్ కూడా చూసుకున్నట్లయితే మెజారిటీగా జోన్ 1లో పోస్టులు తక్కువ ఉన్నాయి. ఈ జోన్ 4 జోన్ 5లో కొంచెం కట్ ఆఫ్స్ రిమైనింగ్ జోన్స్ కంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నవి. ఓకేనా. చార్మినార్ జోన్లో జోన్ 6లో కొంచెం కట్ ఆఫ్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మరీ కానిస్టేబుల్ లాగా గ్రూప్ 4 లాగా మరి 30 మార్కులు 40 మార్కులు డిఫరెన్స్ ఉండే ఛాన్సెస్ లేవు. ఓకేనా. ఓ 10 మార్కులు 15 మార్కులు డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మరీ ఇంతకుముందు లాగా డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులలో ఉన్నంత డిఫరెన్స్ అయితే చార్మినార్ జోన్లో ఇంతకు ముందులాగా ఉండకపోవచ్చు. అప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కాబట్టి అంత డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే చార్మినార్ జోన్లో ఓన్లీ హైదరాబాద్ లేదండి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఇవన్నీ ఉన్నవి కాబట్టి కొంచెం చేంజెస్ ఉన్నాయి. మళ్ళీ గ్రూప్ 2కి కాంపిటీషన్ కొంచెం హెవీగా ఉంటుంది, అంటే గట్టిగా చదివే వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంతకుముందు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు అంటే గ్రూప్ 4 కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అంత డ్రాస్టిక్ డిఫరెన్సెస్ అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకేనా. ఫైనల్గా ఇవన్నిటిని బేస్ చేసుకుని మన కట్ ఆఫ్స్ చూస్తే ఇక్కడ ఏంటంటే ఏ కట్ ఆఫ్స్ అయినా కూడా అక్యురేట్గా చెప్పడానికి లేదని చెప్పినా అదే +or-5 గాని తీసుకోవాలి. +or-5 గాని తీసుకోవాలి. విమెన్ కూడా 2 ఇచ్చిన. ఇక్కడ నేను ఓపెన్లో తీసుకుంటే మనకేంటంటే 380 అనుకోండి. 380 అంటే ఏంటి, 375 ఉండొచ్చు, 375 నుంచి 385 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నవి. ఓకేనా. కొన్ని జోన్స్లో 375, 378, 379 ఉండొచ్చు. నేను ఇంతకుముందు స్పెసిఫైగా కొన్ని జోన్స్ చెప్పినా కదా, అక్కడ కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయని. అక్కడ 381, 382, 384, 385 కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నవి. ఓకేనా. ఇలాగా మీకు ఇక్కడ ఏంటంటే ఓన్లీ 380 కనబడేసరికి 380 ఉంటుందా అని చెప్పేసి రకరకాల కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. దీన్ని కూడా ఒక ఐడియా కోసం ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన ఒక ఐడియా వస్తుంది. మరీ తక్కువ వచ్చిన వాళ్ళు మరీ తక్కువ, ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్ ఆఫ్స్ ఇక్కడ లీస్ట్ ఏంటి ఎస్టీలో ఒక 355 అంటే +or-5 అన్న కదా, 362కి +or-5 అంటే 355 అంటే ఒక 340, 330 వచ్చిన వాళ్ళు హోప్స్ పెట్టుకోవద్దు. వాళ్ళు డైరెక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరి అక్యురేట్ ఇదే అని కాదు.
సో అంటే మీకు ఒక హోప్ వస్తే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్కి మాకు రాదు అన్న ఒక క్లారిటీ వస్తే మంచి చదువుకుంటారని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నా. పక్కా ఇది ఉంటుందని కాదు, ఓకేనా. బీసీఏ తీసుకుంటే ఏమైంది మనకి ఇక్కడ, బీసీఏ తీసుకుంటే 367 బీసీఏ తీసుకుంటే మనకు 367, ఓకేనా. +or-5 విమెన్కి అయితే 362 +or-5గా తీసుకోవచ్చు బీసీఏలో అయితే. నెక్స్ట్ బీసీబీ, బీసీడీ ఈ రెండింటికి ఎక్కువ డిఫరెన్స్ ఉండకపోవచ్చు, అంటే ఓపెన్ కంటే 1-2 మార్క్స్ డిఫరెన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని స్పెషల్ కండిషన్స్లో. ఇక్కడ బీసీబీకి బీసీడీకి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బీసీడీలో కొన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి, బీసీబీలో కొన్ని ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కాబట్టి బీసీబీకి బీసీడీకి ఒక 1-2 మార్క్స్ కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండకపోవచ్చు. కొన్ని కండిషన్స్ కొన్ని జోన్స్లో అయితే ఈక్వల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నవి. అండ్ ఓపెన్తో కంపేర్ చేస్తే 1-2 మార్క్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. ప్లస్ విమెన్కి చూసుకుంటే మెన్ కంటే 1-3 మార్కులు డిఫరెన్స్ ఉండొచ్చు. కొన్ని జోన్స్లో 3 ఉండొచ్చు, కొన్ని జోన్స్లో 1 మార్క్ ఉండొచ్చు, కొన్ని జోన్లో ఈక్వల్గా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బీసీబీ బీసీడీలు. ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని ఒకటిలా తీసుకున్నాం. కాబట్టి 376 +or-5 అంటే 371 ఉండొచ్చు, 381 ఉండొచ్చు. 376 అంటే 376 అని కాదు, పైన +or-5 అని పెట్టిన, ఓకేనా. నెక్స్ట్ బీసీసీ తీసుకుంటే 360 అనుకోండి, 362 +or-5 అంటే 357 ఉండొచ్చు, 67 ఉండొచ్చు ఇలాగ అన్నట్టు. విమెన్కి తీసుకుంటే ఒక 5 మార్క్స్ తక్కువ ఉండొచ్చు. కొన్ని ఎక్స్క్లూజివ్ కండిషన్లో 350 వచ్చినా కూడా రావచ్చు బీసీసీలో, విమెన్ కొంచెం పక్క రావాలనుకుంటే. బీసీఈలో అయితే 370 తీసుకోవచ్చు అండి, విమెన్కి 365. ఇవన్నీ కూడా ఏది తీసుకున్నా కూడా +or-5. ఇక్కడ విమెన్కి 365 అని చెప్పిన కదా, కొన్ని స్పెషల్ కండిషన్లో 355 వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బీసీఈలో, ఓకేనా. ఎస్పెషల్లీ బీసీఈలో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 365 +or-5 ఇది కూడా సేమ్ అండి. డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ లాగా మరీ డ్రాస్టిక్గా ఈడబ్ల్యూఎస్కి తక్కువ ఉండే ఛాన్సెస్ లేవు, తక్కువ ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీస్తో కంపేర్ చేస్తే తక్కువనే ఉంటుంది, కానీ మరీ అంత తక్కువ ఉండకపోవచ్చు ఇంతకుముందులాగా. విమెన్కి తీసుకుంటే 360 +or-5 తీసుకోవచ్చు. ఎస్సీ అయితే 365 +or-5 అంటే 355 రావచ్చు, 360 రావచ్చు, 370 కూడా ఉండొచ్చు. 370 మ్యాక్సిమం ఉండకపోవచ్చు, కిందికే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. విమెన్కి తీసుకుంటే ఒక 360 +or-5 ఉంది, ఓకేనా. 360 విమెన్కి +or-5. ఎస్టీ తీసుకుంటే 362 ఆర్ 360, 357. కొన్ని స్పెషల్ కండిషన్స్లో 350 వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ యావరేజ్గా నేను ఇక్కడ 362 అని తీసుకున్నా. విమెన్కి తీసుకుంటే 357గా తీసుకోవచ్చు, ఓకేనా. ఇదండి నేను అక్కడ ఉన్న అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఫైనల్కి వచ్చిన తర్వాత ఓఎంఆర్ షీట్లు చూసుకున్న తర్వాత ఒక క్లారిటీ తోటి +or-2 తోటి అక్యురేట్గా చెప్పడానికి నేను ట్రై చేస్తా, ఓకేనా. ఇది ఒక ఐడియా కోసమే. ఈ వీడియోతో ఎవరన్నా అంటే లైక్ ఇంత ఎక్కువ చెప్తున్నాడు, ఇంత తక్కువ చెప్తున్నాడు, అట్లా నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే ఆఫ్ కోర్స్ మీ ఒపీనియన్ మీ ఇష్టం, కానీ నేను జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పడం జరిగింది. ఎవరైనా హర్ట్ అయితే సారీ. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.